హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శనివారం కదా. మేము ఒప్పుడు మా గుడికి వెళ్ళాము. అక్కడి నుంచి తుమ్మలగుంట వెంకటేశ్వర గుడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చాము. వచ్చే దారిలో మార్కెట్కి వెళ్ళేసి చిరాకు తీసుకొని వచ్చినాం. దాంట్లో వడలు చేస్తాము, చిరాకు వడలు. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఎలా ఉన్నారు? రాండి మా తాజా కిచెన్కి. మీకు ఆకుకూర తీసుకొని వచ్చాను మార్కెట్కి వెళ్ళి, సిరియాకు. దీంతో వడలు చేస్తాను. చూడండి కావాల్సిన పదార్థాలు: ఆకుకూర ఒక పెద్ద సైజు కట్ట, ఒక గ్లాస్ పచ్చెనిపప్పు నానబెట్టుకోవాలి. ఒక గంట ముందు నానబెడితే సరిపోతుంది. ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. ఒక ఎర్రగడ్డ, ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ, ఒక తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు మా ఇంట్లో అయిపోయింది, రెండే ఉండదు కాబట్టి కారానికి కావాల్సింది ఇంకో 2 కూడా వేసుకోవచ్చు ఉంటే, కొద్దిగా జీలకర్ర, ఇంతే, ఇవే కావాల్సింది. తర్వాత చూపిస్తాను చేసే విధానం. ఇవన్నీ అయిపోయినాక దీన్ని ఎత్తుకొని పచ్చెనిపప్పు రుబ్బుకోవాలి. రోట్లో అయినా రుబ్బుకోవచ్చు, మిక్సీలో అయినా రుబ్బుకోవచ్చు. అంటే నున్నగా రుబ్బుకోకూడదు అనమాట, కొంచెం బరకగా రుబ్బుకోవాలి. అప్పుడుదా వడకు బాగుంటుంది. మళ్ళీ చూపిస్తాను రుబ్బుకున్నాక, వచ్చినాక పిండి రుబ్బినాక చూపిస్తాను మీకు. ఆకుకూర వడకి పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ కూడా పెట్టున్నానే, వేస్తూ ఉండాలి. జీలకర్ర, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి బాగా పిసుకోవాలి. ఫ్రెండ్స్, ఇద్దరు రుబ్బుకొని వచ్చాను పిండి, వడపిండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకోవాలి. బాండలు పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. శనగనూనె ప్యూర్ గానుగా. ఈ వడలు చాలా మంచిదన్నమాట ఆరోగ్యానికి. ఆకుకూర కదా, మామూలుగా అయితే పిల్లలు ఆకుకూర తినేదానికి ఏడుస్తారు. ఇటగాని చేసి పెడితే గమ్మని తినేస్తారు. వడలు టేస్టీగా ఉంటుంది. ఆకుకూర వడలు సింపుల్, ఏం లేదు, పచ్చెనిపప్పు, మిరపకాయలు, అంతే. అల్లం కానీ ఏది లేదు. చూసారు కదా ఇంతకుముందు మీరు. చాలా సింపుల్, టేస్ట్ అమోఘంగా ఉంటుంది. ఇది శనక్కాయ నూనె కాబట్టి బురుగ్గా వస్తుంది అనమాట. గానుగు నూనె మనం ఆడిచ్చింది కదా, అందువల్ల ఈ నూనె అట్టే ఉంటుంది. ఇది గానుగు నూనె, ప్యూర్, కల్తీ లేని ఆయిల్. సన్నలో మంట పెట్టి కాల్చుకోవాలి, ఎందుకంటే మళ్ళీ లోపల ఉడకదు. ఆకుకూర వడలు తింటురండి, టేస్టీగా. దీనికి ఎర్రకారం అయితే భలే ఉంటుంది ఈ వడలకి, రాయలసీమ కారం. ఈరోజు మా ఇంట్లో శనివారం కాబట్టి సింపుల్ రెసిపీ: వైట్ రైస్, శనక్కాయ గింజల పచ్చడి, వడలు, అంతే, మజ్జిగ. సింపుల్ రెసిపీ అనమాట. సూపర్, ఎమ్మీగా ఉంది, టేస్టీ. మీరు చేసుకోండి, తినండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.